సో వెస్టేజ్ అనేది సార్ ఈరోజు మొక్క పెడితే రేపు కాయ రాయదు, ఈరోజు మొక్క పెడితే దయచేసి రేపు కాయ కాయదు, కొంత టైం పట్టుద్ది. సో మీరు వెస్టేజ్లో జాయిన్ అవ్వాలంటే నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఎవరైతే ఈరోజు ఈ ట్రైనింగ్ వచ్చారో మీరు ఎవ్వరు కూడా దయచేసి 10,000 కోసమో 20,000 కోసం 30,000 కోసం 40,000 కోసం 50,000 కోసమో వెస్టేజ్లో జాయిన్ అవ్వద్దు, వర్క్ చేయొద్దు. 10,000 కావాలి వద్దు వెస్టేజ్లోకి, 20,000 కావాలి వద్దు వెస్టేజ్లోకి, 40,000 కావాలి వద్దు వెస్టేజ్లోకి, 1,00,000 కావాలి వద్దు వెస్టేజ్లోకి. 10,000 కోసం 20,000 కోసం దయచేసి మీరు వెస్టేజ్లో జాయిన్ అవ్వద్దు సార్. ఈ 10,000 కోసం 20,000 కోసం బయట మీరు కొబ్బరి బొండాలు పెట్టుకున్నా, టీ స్టాల్ పెట్టుకున్నా, చిన్న చిన్న బజ్జీలు వేసుకున్నా, చిన్న పునుగులు పెట్టుకున్నా, ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్నా ఈజీగా మీకు 10, 20, 30,000 రూపాయల ఆదాయం ఈజీగా వచ్చేస్తుంది. దయచేసి మీరు 10,000 కోసం 20,000 కోసం 30,000 కోసం దయచేసి వెస్టేజ్లోకి రావద్దు. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు వాళ్ళనుకుంటే వెస్టేజ్లో రండి. మీకంటూ ఒక సొసైటీలో మంచి నేమ్ కావాలంటే వెస్టేజ్లోకి రండి. మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే వెస్టేజ్లోకి రండి. సో మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే వెస్ట్లో రండి. మీరు మాలాగా లగ్జరీ కార్లో తిరగాలనుకుంటే వెస్ట్లో రండి. మీకు కూడా ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకుంటే మీరు వెస్ట్లో రండి. మీకంటూ ఒక సెలబ్రిటీ హోదా కావాలంటే వెస్ట్లో రండి. మీ పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తు, సొసైటీలో మీకంటూ ఒక నేము ఫ్రేము ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ కావాలంటే మీరు వెస్టేలో రండి. తప్ప దయచేసి 5,000 కోసమో 10,000 కోసం 30,000 కోసం ఈరోజు వెస్టేలో రావద్దు. ఇంకేం కావాలి సార్? చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు? చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు? ఒక కంప్యూటర్ ముందు కంప్యూటర్ కొట్టుకుంటూ కూర్చునేవాడు. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే సుమారు 1000 మంది వింటున్నారు.